మీడియా మిత్రులకు నమస్కారం. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జనతా వారధి అనే పేరుతో ప్రతి శుక్రవారం రోజు ప్రజల నుంచి జిల్లాలోని అన్ని రకాల సమస్యలు తీసుకోవడం, వాటిని ప్రొసీజర్లో భాగంగా కలెక్టర్ గారిని ఉద్దేశించి వివరంగా కార్యాలయంలో సిద్ధం చేసి ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గారిని సంబంధించిన అధికారులకు సమస్యలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. స్వయంగా వచ్చి ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఇచ్చిన వారికి దాదాపుగా ఫాలోఅప్ చేసుకోవడం అర్థం కావట్లేదు. రైతులు సహజంగా పల్లెల్లో వస్తున్నారు. అదే భారతీయ జనతా పార్టీ తరఫున ఇచ్చిన వాటిని తర్వాత దాని స్టేటస్ చూడడం, అవి ఏ స్థాయిలో ఉన్నాయి, మరి పనితీరు ఎలా ఉంది, ఆ పరిష్కార దిశగా సత్వర న్యాయం జరిగేలాగా భారతీయ జనతా పార్టీ బాధ్యత వహిస్తూ చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనతా వారధి కార్యక్రమ టీంతో పాటు అలాగే జిల్లా పార్టీ నాయకులు మరి సమస్యలతో వచ్చిన వారితో కలిపి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ప్రధాన సమస్యల్లో యాళ్ళూరు గ్రామానికి రహదారి లేక చాలా సమస్యలు పడుతున్నారు. చాలా ఘోరమైన పరిస్థితుల్లో దుస్థితిలో ఉంది రహదారి. మరి గోస్పాడు నుంచి సిరివల్ల వరకు యాళ్ళూరు మీదుగా రహదారి నిర్మించమని చెప్పి దానికి తగిన నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఒకటి కోరడం, అలాగే ప్రభుత్వ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హాస్టల్స్లో చూస్తే తాగునీరు నిల్వ ఉంచుతున్న ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడం, పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకున్న చోట మంచి వాతావరణం లేకపోవడం, అలాగే టాయిలెట్స్ చాలా దుర్గంధ వాతావరణంలో ఉండడం, అనేక రకాల సమస్యల గురించి మరి ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి కూడా 5 లక్షల నుంచి 25 లక్షల దాకా డబ్బులు ఇవ్వడం కేవలం ఈ కార్యక్రమం నిమిత్తం ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా వేసవి కాలం కాబట్టి మేము వెళ్ళి పర్యవేక్షించడం, అక్కడ తనిఖీలు చేయడం, అనేక రకాల సమస్యలు రావడం మా దృష్టికి వచ్చిన సమస్యలను కలెక్టర్ గారితో చర్చించడం, వారు సంబంధించిన అధికారులతో మా ఎదురుగానే మాట్లాడే దానికి చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరీ అత్యంత ముఖ్యమైన విషయం అహోబిల పుణ్యక్షేత్రం, నవ నారసింహులు సహజంగా వెలిసిన క్షేత్రం. అటువంటి క్షేత్రానికి స్థానికులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల వారే కాకుండా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా నిత్యం 365 రోజులు వేలాదిగా భక్తులు వచ్చే అత్యంత అద్భుతమైన పవిత్రమైన గొప్ప పుణ్యక్షేత్రం అహోబిలం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు టోల్ గేట్ వసూలు చేస్తున్నారంటే అదొక అంగీకరించదగిన విషయం. మరి ఒక గ్రామ పంచాయతీ పేరు పెట్టి పంచాయతీ టోల్ గేట్ అని చెప్పి ప్రజల నుంచి 100 రూపాయలు రసీదిస్తూ, మరి స్థానిక ఊర్లో అయితే దగ్గర అందుబాటులో ఉన్న ఊర్లో అయితే 150 రూపాయలు, అదే తెలుగు వాళ్ళైనా దూరపు ఏరియా నుంచి వస్తే 200, అదే కర్ణాటక, తమిళనాడు రిజిస్ట్రేషన్లు వాహనాలను బట్టి దాదాపుగా 500 వరకు ముక్కు వసూలు చేస్తున్నారంటే ఇన్ని రోజులకు నుంచి ఎన్నో రకాల ఫిర్యాదులు మా దృష్టికి రావడం జరిగింది. మరి ఈ ఫిర్యాదుల వల్ల మేము గమనించిన విషయం ఏంటంటే సామాన్య భక్తులకు దేవుణ్ణి దూరం చేసే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. చాలా దుర్మార్గమైన చర్య ఇది. అదే కొండలో అదే ఫారెస్ట్లో శ్రీశైలం దేవస్థానం ఉంది, మరి మహానంది దేవస్థానం ఉంది. అక్కడ కేవలం ఫారెస్ట్ వారు వసూలు చేస్తున్న టోల్ గేట్ తప్ప ఏ గ్రామ పంచాయతీ టోల్ గేట్ అనేది లేదు. మరి ప్రత్యేకంగా అహోబిలంలో మాత్రమే గ్రామ పంచాయతీ టోల్ గేట్ అని పేరు పెట్టి 100 రూపాయలు రసీదులు ఇస్తూ 150 వచ్చిన మనిషిని ప్రశ్నించే దాన్ని బట్టి 200, 300, 500 దాకా నిలువు దోపిడీ చేస్తున్నారు. అసలు ఈ విషయము ఆలోచిస్తే ఒకసారి టోల్ ఫీజు మనం వసూలు చేస్తున్నామంటే అక్కడ వాహనాలు ఆగడానికి షెడ్ ఉండాలి. మరి ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చిన డ్రైవర్కు కాలకృత్యాలకు టాయిలెట్స్ ఉండాలి. మరి ప్రయాణికులుగా వచ్చిన భక్తులకు త్రాగునీరు ఉండాలి. అలాగే ఫస్ట్ ఎయిడ్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఏ మాత్రం నామమాత్రం సౌకర్యాలు కూడా లేకుండా
ఈ సమస్యపై ఫిర్యాదు చేయడానికి కలెక్టర్ గారిని కలిస్తే అత్యంత ఆశ్చర్యపోయే విషయం వారి నుంచి వినడం స్వయంగా జరిగింది. స్వయంగా కలెక్టర్ గారు వెళ్తే వారి వాహనాన్ని ఆపి టోల్ గేట్ కట్టాల్సిందే అన్నారంట. అసలు వారు ఆశ్చర్యపోయి టోల్ గేట్ ఇది ఏ టోల్ గేట్ అని అడిగితే గ్రామ పంచాయతీ టోల్ గేట్ అన్నారంట. కలెక్టర్ గారు స్పందిస్తూ మరి పంచాయతీకి టోల్ గేట్ కడుతున్నాం అంటే మీరు ఇచ్చిన వసతులు ఏంటి, ఇక్కడ ఏ రకమైన వసతులు ఏర్పాటు చేసి మీరు టోల్ గేట్ వసూలు చేస్తున్నారని చెప్పి స్వయంగా కలెక్టర్ గారే మాతో ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. వారు తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సంబంధిత అధికారి గారికి ఆదేశించడం, అందులో భాగంగా భక్తులను ఒక రకంగా మనం దేవుడికి దగ్గర చేసేట్టు అవుతామని చెప్పి కూడా మా భావన. ఈ విధంగా అనేక రకాల సమస్యల మీద ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ ప్రభుత్వంలో అధికారంలో భాగస్వాములుగా ఉంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మేము ఫైల్ పరిస్థితిని బట్టి ఫాలోఅప్ చేసి ప్రజల పక్షానే నిలబడుతున్నాము. ఆ విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకొని మీ ముఖంగా మీడియా ద్వారా తెగని సమస్యలు ఏదైనా ఉంటే అది ఏ రకమైన రెవెన్యూ అయినా, పోలీస్ అయినా, సరిహద్దు సమస్యలైనా, రీసర్వే సమస్యలైనా, శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య అయినా భారతీయ జనతా పార్టీ వారి దృష్టికి తీసుకొని వస్తే ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల పార్టీ వారు కూడా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సమస్యలను తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ ద్వారా సత్వర న్యాయం పొంది మీరందరూ కూడా ప్రభుత్వ ఫలాలు అందుకోవాలని చెప్పి కోరుకుంటూ ఏం చేద్దాం చెప్పు. జరుగుతున్న హనుమాన్ జయంతి శోభాయాత్ర సంబంధించిన ఈరోజు ప్రొసెషన్ రూట్ అండ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ చూసుకోవడం జరిగింది. సో మనం సఫిషియెంట్గా బందోబస్తుకి ఫోర్స్ మేము పెడుతున్నాము. ఫోర్స్తో పాటు డ్రోన్ పెట్రోలింగ్, సీసీటీవీ కెమెరా మానిటరింగ్, రూఫ్ టాప్ బందోబస్తు, సో అన్ని బందోబస్తు మేము పెడుతున్నాము. అండ్ ఆల్ కమ్యూనిటీస్తో ఒక పీస్ మీటింగ్ పెట్టేసి అందరితో కోఆర్డినేషన్లో ఇది బందోబస్త్ అండ్ శోభాయాత్ర స్మూత్గా జరిగినట్లు మేము చూసుకుంటున్నాము. సో దీనికి అన్ని రకాల ప్రికాషన్స్ వీఆర్ టేకింగ్ అండ్ వీ వుడ్ ఆల్సో అపీల్ టు పీపుల్ ఆల్సో టు కోఆపరేట్ మనకి రేపు ఉన్న శోభాయాత్ర. సో దానికి వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ వీ మేక్ షూర్ దట్ ఇట్ విల్ గో ఆన్ స్మూత్లీ. థ్యాంక్ యూ. చెప్పండి. గౌతమ్ పేరు చెప్పండి. ఉగ్రవారం రోజు అంటే ఇంకా అయిందా? ఈ పక్క వచ్చి తీసుకోండి. ఇక్కడ అన్నారు శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ వరసిద్ధి వినాయక వియాంజనేయ స్వామి దేవస్థానం, గోపాల్ నగర్, నంద్యాల. అక్టోబర్ 11వ తేదీ 2025 సంవత్సరం
ప్రతిష్ట చేసుకున్నాము. ఆ తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి పండుగ హనుమత్ జయంతి కార్యక్రమము. ఈరోజు హనుమత్ జయంతి సందర్భముగా శ్రీ వరసిద్ధి వినాయక అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు పొద్దున 5 గంటల నుంచి విశేష అభిషేకాలు మరియు ఆకుపూజ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడమైనది. మధ్యాహ్నం 12:30 నుంచి అన్న వితరణ కార్యక్రమం కూడా ఉంది. ఆ తర్వాత సాయంకాలం 5 గంటల నుంచి స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. Come on. Okay, right. Okay, sir? No, ready. ఏం పేరు మీ పేరు? ఎవరే సార్? ఏం పేరు నీ పేరు? మీ నాన్నగారి పేరు? మీరు దూదేకుల? నీ వయసు ఎంత? 23 సంవత్సరాలు. ఇప్పుడు అక్కడ బండి తగలబడుతూ ఉంటే మాకు ఫోన్ కాల్ ఇస్తే ఇమీడియట్లీ వచ్చినాము. వచ్చిన తర్వాత ఆ బండి యొక్క నెంబర్ని బేస్ చేసుకుని ఆ బండి నెంబర్కి ఉన్నటువంటి నెంబర్ని కనుక్కొని మీ ఇంటికాడికి వచ్చినాం. అర్థమైందా? ఎందుకు బండి కాల్ చేసినావు? నీ బండి నీ బండిని నువ్వు ఎందుకు కాల్చుకున్నావు అంటున్నా? మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కాల్చుకున్నావా? ఏమి నీ సమస్యలు ఏమి? నీ సమస్యల వల్ల నీ బండి కాల్చుకున్నావు. సమస్యలు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్ గురించి చెప్తే సమస్యలు తీరుస్తారు కదా, అందువల్ల బండి కాల్చుకోవడం ఎందుకు? తాగున్నావా? మందు తాగినావా? 90 వేసుకున్నావు. నాకు మామూలుగా నైట్ కూడా అలవాటు ఉంది. లేవు నైటే అలవాటు. ఎక్కడ నువ్వు ఉండేది? పొలంలో విజయనగరం రుద్రవరంలోనే కొత్తూరు క్రాస్ ఆ రోడ్లో ఉంటున్నావా? ఆ రోడ్డుకు ఉంటున్నావు. అలా మందు తాగి బండి కాల్చుకోవడం తప్పు కదా? తప్పేం లేదు సార్. నా ఫ్యామిలీ గురించి నేను కొంచెం డిస్టర్బ్ అయినా, అందువల్ల నీ బండి నువ్వు కాల్చుకున్నావు. అవును. ఇది ఆలోచించ అడగాల తెలియకపోతే ఏ అమలైనా అమలు చేసేటప్పుడు
మహాప్రవక్త వారి విధానాన మీరు చేశారంటే ఆ మార్గాన మన జీవితంలో దీని వస్తుంది. ఇప్పుడు మనం ఇంత ఎండ ఉండి కూడా అల్హమ్దులిల్లా ఇస్తమాకు వచ్చాం. మనసును అడగండి ఎందుకు వచ్చాము. మీ మనసును అడగండి, నేను ఇస్తమాకు ఎందుకు వచ్చాను. మనసు ఏం జవాబు చెప్తుందండి? నా జీవితంలో నా ప్రవక్త వారి తీసుకొచ్చినటువంటి దీన్ రావాలా, ఆ ఉద్దేశంతో వచ్చాం. మరో ఉద్దేశం ఏమీ లేదు. నా ప్రియ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్ముని వద్ద, ఆ అల్లా నుండి ఏ విధానాలైతే, ఏ మార్గం అయితే తీసుకొచ్చారో ఆ మార్గం నా జీవితంలో నేను తీసుకోవటానికి ఇస్తమాకు వచ్చాను. ఫ్యూచర్లో కూడా ఏదన్నా స్విచ్ కానీ పవర్ కేబుల్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు మా ద్వారానే చేసేది ఉంటుంది. ఎవరు బట్టి వాళ్ళు వచ్చి ఆ సీల్ బ్రేక్ చేసి చేయడానికి లేదు. అది చెప్పారు సార్ ఫోన్ చేస్తే సార్ పర్మిషన్ ఇస్తారు సీల్ బ్రేక్ చేసి చేయించుకోవాలి. నా పేరు నారాజు అండి. నేను తునికుల కొలతల శాఖ ఇన్స్పెక్టర్ని. డ్రోన్లో వర్క్ చేస్తుంటానండి, డ్రోన్ ఆఫీసు. ఇక్కడ మన చాగలమరి ఏమంటే మే నెలలో ప్రతి సంవత్సరము మే నెలలో ఇక్కడికి స్టాంపింగ్ చేయడం కోసం వస్తాం మేము. కాబట్టి అదే పద్ధతి ప్రకారంగా మేము ఇక్కడికి రెన్యువల్స్, వేయింగ్ మిషన్స్ అన్ని రెన్యువల్ చేద్దామనే ఉద్దేశంతో ఒక 3 రోజులు మేము చేయబట్టి ఇక్కడ వర్క్. 3 రోజుల నుంచి గత 3 రోజుల నుంచి వర్క్ అయితే స్టాంపింగ్ కార్డులన్నీ వెరిఫై చేసి మా గవర్నమెంట్ రాయి పెట్టి చెక్ చేసి వెరిఫై చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫైనల్ డే కాబట్టి నేను వచ్చినాను. ఏవైతే ముద్రలు కాలేదో వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కాటాలకు ముద్రలు వేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు దాదాపు ఇక్కడ మన చాగలమరి మండలంలో 200 వేయింగ్ మిషన్స్ ఉన్నాయి. టోటల్గా 200 వేయింగ్ మిషన్స్ గాను ఇప్పటికీ 180 అయిపోయినాయి. ఇంకొక మిలిగింటే ఒక 20-30 ఉంటాయి. అవి కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతాయి. ముద్ర రుసుము అయితే ఇప్పటికీ ఈ రోజు అయితే ఒక 6,000 రూపాయలు ముద్ర రుసుము వసూలు చేయడం జరిగింది. నిన్నది అంతకుముందు అయితే ఇంకా టోటల్ అయితే లెక్క వేయలేదు. బహుశా ఒక 180 మిషన్ అంటే ఒక 80 వేలు దగ్గర దాదాపు 80,000 రూపాయలు స్టాంపింగ్ ఫీజు ముద్ర రుసుము వసూలు చేయడం జరిగింది. అది ప్రభుత్వానికి జమ చేయడం కూడా జరిగింది. ఇదండి మన చాగలమరి మేము ఇన్స్పెక్షన్ చేసి ముద్రలు చేయడం జరగడం విషయం. అది ఉంటామని నమస్కారం.
ఎన్నో బూటపు హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు, 1 కాదు 2 కాదు, సూపర్ 6 సరిపోలేదని చెప్పేసి ఇంకా ఒక 50 హామీలు ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినారు. అసలు మాకు అర్థం కావట్లేదు, అసలు ఏం చేస్తున్నారు మీరు? కనీసం ఒక్క హామీ అన్నా పూర్తిగా అమలు చేసినారు ఎక్కడైనా? ఈరోజు పెన్షన్లు ఇస్తామన్నారు, దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఒకరు సస్తే పెన్షన్ వచ్చే కాలం ఉండేది ఒకప్పుడు గతంలో. ఈ రోజు సచ్చినా కూడా ఇంకొక పెన్షన్ కొత్తది ఇచ్చే పరిస్థితి లేదు. వితంతులకైతే మొగుడు చచ్చిపోతే 2 సంవత్సరాలు అవుతుంటే కూడా ఇంతవరకు ఎక్కడే కానీ పెన్షన్లు ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇంకా ఇది సరిపోక 50 ఏళ్ళు దాటిన బీసీలందరికీ కూడా పెన్షన్లు అని చెప్పినారు, కనీసం ఎక్కడా లేదు. అదేవిధంగా ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల, ఎక్కడికి పోయినాయి? ఇంకో పక్క చూస్తే రైతులకి అమ్మఒడి అన్నారు, ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు ఉంటే ఇప్పటికి 1 సంవత్సరం ఎరగొట్టినారు. అమ్మకు వందనం అని చెప్పేసి 1 సంవత్సరం అమ్మకు వందనమే ఎరగొట్టేశారు. ఇట్లా ప్రతి హామీలు కూడా అబద్ధపు హామీలు పెట్టి ఒక పక్క రైతుల్ని పూర్తిగా ఈ రోజు ఉన్న పరిస్థితిలో 2 సంవత్సరాలు అవుతుంది ఆర్లగడ్డలో ఇంతవరకు మార్కెట్ యార్డ్ లో ఒక్క గింజ కూడా కొనుగోలు చేసి. ఈరోజు చూడండి, నంద్యాలలో జొన్నలు కలెక్ట్ చేస్తున్నారు, అటుపక్క బనానపల్లిలో కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి చోట కూడా మార్కెట్ యార్డ్లలో ఏదో కొంచెమన్నా ఉంది. ఈడ ఆర్లగడ్డల పరిస్థితి చూస్తే దిక్కు కూడా లేదు, రైతు దగ్గర గింజ కొనే పరిస్థితి లేదు. ఈరోజు మొక్కజొన్నల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. 1700 రూపాయలు 1650 రూపాయలు పెట్టి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది వ్యాపారస్తులకి. ఎందుకు మీరు కనీసం ఇంకా మా ఎమ్మెల్యే గారు అయితే ఏ మాట ఎత్తితే అబద్ధమే. సంవత్సరానికి 5000 ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పింది, ఎక్కడికి పోయిందో మహాతల్లి మాకు అర్థం కావట్లేదు. ఎక్కడున్నాయమ్మా ఉద్యోగాలు? 5000 ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయింది. 10,000 మంది ఉద్యోగస్తులు ఎక్కడమ్మా నీకు? ఒకవేళ నువ్వు ఇప్పించింటే వాళ్ళందరితో మేమే సన్మానం చేపిస్తాం, అందరినీ 10,000 మందిని పిలిపించి భోజనాలు పెట్టి. కనీసం ఒక కొత్త పెన్షన్ లేదు. ఏ దాని మీద నువ్వు దృష్టి పెడుతున్నావు? రోడ్లు చూడండి, ఈరోజు చాగలమరి మండలంలో మేము పోయి వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఉన్నాయంటే రోడ్లు, ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు. అప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినారు, మేము వస్తున్న టక రోడ్లు వేస్తామన్నారు. ఏ రోడ్లు వేసినారు? ఏ రోడ్డు చూసినా గుంతలమయం. గత ప్రభుత్వంలో మేము వేసిన రోడ్లు తప్ప ఇప్పుడు కూడా ఏ రోడ్లు కూడా వేసినవి లేవు, అప్పుడు శాంక్షన్ అయిన వర్కులు తప్ప. ఏమన్నా అంటే చాలు, నీళ్లు నేనే ఇచ్చినాను ఆలగడ్డ ప్రజలకి, ఇంకా గాలి నేనే ఇచ్చినానని చెప్తారు, తినడానికి తిండి ఇచ్చినామంటున్నారు. నువ్వు ఒక పని చేయమ్మా, అదే చేతో గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకో, అది కూడా నీ పేరే చెప్పుకుంటాం. ఎంత దారుణంగా ఉన్నారంటే రైతుల పరిస్థితి. అమ్ముకోలేక మొక్కజొన్న రేట్లు లేక అల్లాడుతున్నారు. ఒక పక్క జొన్నలేమో పక్కన వేరే ఊర్లలో కొంటున్నారు, మన దగ్గరేమో కొనుగోలు కేంద్రాలు లేవు, ఏమీ లేవు. కనీసం ఆర్లగడ్డలో పుట్టిన పాపానికైనా ఈ పరిస్థితి రాదు రైతులకి. నంద్యాలకేమో ఆడ కొంటున్నారు, బనానపల్లెలకి కొంటున్నారు, అందరికీ కొంటున్నారు, ఆత్మకూరులో కొంటున్నారు. ఏం ఆర్లగడ్డ జనాలు ఏం పాపం చేసుకున్నారు? ఒక్కటన్నా ఈరోజు జొన్నలు కొంటున్నారు, ఎందుకు కొనట్లేదు? సమాధానం అన్నా చెప్పండి, ఎందుకు కొనుగోలు చేయట్లేదు అనేది. మీ గోల మీది, మీ మార్కెట్ యార్డు మాకు అది అనవసరం. నువ్వు జనసేన వాడికి ఇచ్చుకుంటావు, ఇది నీ అడ్డానో ఎవరు అడ్డానో మాకు అనవసరం. అది వాడికి ఇవ్వకపోయినా ఉన్న మార్కెట్ యార్డు కొనుగోలు చేయండి, ఎవరు చేస్తే మాకేం పోతుంది? వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నారంటే రైతు అల్లాడుతున్నారు. నీళ్ళు ఇస్తే సరిపోదు, నీళ్ళు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ నీళ్ళు వచ్చే నీళ్ళు నువ్వేం ఇచ్చేది ఏం లేదాడా. రైతులకు మద్దతు ధర ఇచ్చింది నేనే అని చెప్పుకో, తెచ్చింది నేనే ఆర్లగడ్డ అని చెప్పుకో, ఇచ్చి రైతులు కాపాడు. దానిల మీద కాన్సన్ట్రేట్ చేయండి. నీ ఉద్యోగాలు నువ్వు ఇస్తావనే దాన్ని కూడా వదిలేసినారు జనాలు. ఈ వెంట చెప్పేవన్నీ అబద్ధాలే అని. ఇంకా గేట్లు చెప్పినావు, ఆర్లగడ్డకి ఉచితంగా గేట్లు అన్నావు. ఎవడు వ్యాపారస్తుడు వచ్చి అమ్ముకున్నా మేము గేట్లు వసూలు చేయమన్నారు. ఆఖరికి ధాన్యం కొనడానికి వచ్చే లారీలు రైతులు గేట్లు, రైతులు ఎక్కడికైనా తీసుకుపోయే దీనికి కూడా ఎరువులకు కూడా గేట్లు వసూలు చేసి దిక్కుమాలిన పరిస్థితిలో ఈరోజు ఆర్లగడ్డ ఉంది. అన్నిటికీ వసూలు చేస్తున్నారు. ఎక్కడ జనాల్ని బాధుడే బాధ. ఇంకా నీకు గుర్తుందో లేదో అఖిలప్రియ గారు,
గతంలో బేల్దారులందరినీ పెట్టుకొని మీటింగ్ పెట్టి ఇసుక దొరకట్లేదు, ఇసుక అధిక రేటు, రైతులు బేల్దారులందరూ నాశనం అయిపోయినారండి. ఈరోజు ఏమైపోయినారు? ఆ బేల్దారుల మీద నీ ప్రేమ ఏమైపోయింది? బిల్డింగ్లు కట్టే వాళ్ళ మీద నీకు ప్రేమ తగ్గిపోయిందా? లేకపోతే ఈరోజు వాళ్ళ పరిస్థితి రోడ్ల మీద అడకదనే పరిస్థితికి వచ్చినారు. ఎవరు కడుతున్నారు? ఒక్క బిల్డింగులు లేవు, ఏమీ లేవు. వాళ్ళ పరిస్థితి ఏమో వలసలు పోయే పరిస్థితి. ఈరోజు ఎక్కడెక్కడికో నెల్లూరుకి, ఒంగోలుకి పోయి, అక్కడ కర్నూలు అక్కడెక్కడ పోయి పని చేసుకునే పరిస్థితికి వచ్చినారు. అంటే ఎంత దారుణంగా ఉంది ఆర్లగడ్డలో పరిస్థితి అంటే, ఇసుక దొరకదు, దొరికితే డంప్ యార్డ్ ఉంది ఆర్లగడ్డలో. వాడు అసలు ఏ రోజు ఆ డంప్ కాంట్రాక్టర్ ఎవడో కానీ మాకు తెలియట్లేదు, కానీ వాడు ఏం చేస్తున్నాడో ఇసుక వాడు బిల్లులు చేసుకుంటున్నాడో అడిగిపోతుందో అర్థం కావట్లేదు. ఒక్క డంప్ లో కూడా ఒక రోజు కూడా ఇసుక ఉండదు. ఇప్పటికైనా నేను చేస్తావో చేయవో మాకు అనవసరం, రైతులను ఆదుకో. మీరు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా రైతు ఎక్స్పెక్ట్ చేసేది అవన్నీ కాదు. పండించిన పంటకి గిట్టుబాటు ధరిస్తే రైతు ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషిస్తాడు. ఈరోజు మేము కోరేది ఒకటేనండి, నువ్వు నీళ్ళు ఇచ్చినావు, గాలి ఇచ్చినావు, హాస్పిటల్ కట్టినావు, ఇవన్నీ వద్దు. ఆ రైతుకి ఆ గిట్టుబాటు ధర నువ్వే ఇప్పించు, మేమే నీకు సన్మానం చేస్తాం, పొగుడుతాం. నిన్ను కూర్చొని ఇంట్లో కూర్చొని అఖిలప్రియ మంచి పని చేసింది, ఎవరు చేయలేని పని చేసిందని చెప్పుకుంటాం. దయచేసి ఇప్పటికైనా రైతులను ఆదుకోండి. వెంటనే ఆ మొక్కజొన్నని, ఆ జొన్నలు అన్ని కూడా కొనండి, కొని రైతులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈసారన్నా కొంచెం ఉలకండి.